ఆటో వస్తుందా? వేప గింజలా పని పాటలు పోయలేదా? పని పాటలు ఉంటే కదా. ఏం పని చేస్తారు? 2 పూట్ల ఇక్కడ పట్టాలతో మాట్లాడేసి పెడతా మాట. స్కూల్కి పంపించండి అమ్మా, పిల్లల్ని ఇండ్లు కాడ పెట్టుకోవద్దండి. ఆటో వస్తుందా? వస్తే మంచిది. నేను సాయంత్రము 2 పూటలు వస్తుందా? మేము వచ్చినప్పుడు మన టీం తోటి 1 పూట తింటే 2 పూట్ల అప్పొస్తుంది. మరి ఎట్లా అంటే అసలు పనులు లేవు సార్, సరిగ్గా పనులు చేసుకోవడానికి ఏమాత్రం లేవన్నప్పుడు చాలా బాధ వేసింది నాకైతే. సో ఇందులో వచ్చి మెయిన్ గర్భవతులు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు. చిన్నపిల్లలు అసలు ఒక్కొక్కరు, ఒక చిన్న పాప అయితే ఎక్కడ, మా పాప ఎక్కడ, 1.5 year బేబీ అన్న, బట్టలు లేకపోతే టవల్ చుట్టి పెట్టారు అన్నమాట. అంటే అంత దీనమైన స్థితిలో ఉంది ఈ విలేజ్ అన్నమాట. అందరినీ స్కూల్కి పంపిస్తే ఆటో ఒకటి మాట్లాడి పెడతాము. తెల్లారితా సాయంత్రం ఏమంటే ఆటో వాళ్ళు వచ్చి పూజ పోవాలా, మీ దగ్గర డబ్బులు లేదనేది ఆటో పంపించకుండా ఉంటే చదువు చెడిపోతుంది. గవర్నమెంట్ తరఫు అన్ని వస్తుంది పిల్లలకి. తెల్లారితో వాళ్ళని పిలుచుకొని వదిలేయడం, సాయంత్రం స్కూల్లో వదిలేనప్పుడు మళ్ళీ పిలుచుకొని వదలడం. ఇది కావాలంటే మాట్లాడదాం. ఏమంటే ఆటో వాళ్ళు కూడా వాళ్ళు డ్యూలు వేసుకునేసి వాళ్ళు కూడా జరుగుబాటు ఉండదు. దానివల్ల ఇప్పుడు మీరు ఎంతమంది పిల్లలు పోతే 2 ఆటోలు కూడా మాట్లాడతాం. తెల్లారితో 2, సాయంత్రం 2 పిలుచుకొని వదిలేసి మళ్ళీ పిలుచుకొచ్చి వదిలే. మరి అందరినీ స్కూల్కి పంపిస్తే ఎడ్యుకేషన్ బాగుంటుంది. లేదంటే మనం ఈరోజు ఏ కష్టం పడతారో రేపు కూడా వాళ్ళు అదే కష్టం పడతారు. రోజు పోవాలైనా బాగా చదువుకోవాలా, బాగా పోవాలా, బాగా చదువుకోవాలా. మీకు ఏ సౌకర్యం కావాలంటేనా మనం చేస్తామైనా. చదువుకుంటే మంచి ఫ్యూచర్ ఉంటుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మా టీం తరఫున మేము రెడీ చేస్తాం. ఆటో సౌకర్యం అంతా రెడీ చేసి మాట్లాడతాం. అంకిల్పేటలో ఉన్నారు కదా, వాళ్ళతోనే మాట్లాడతాం. మాట్లాడి అన్ని సౌకర్యం చేస్తాము. పిల్లలు వాళ్ళకి కాదు. ఎంతమంది ఉన్నారు పిల్లలు? ఇంటి ముందు 40 మంది ఉన్నారు పిల్లలు. 9th క్లాస్ నుంచి ఊర్లోకంటే మళ్ళీ అంగన్వాడికి అందరూ వర్క్. ఊర్లో అంగన్వాడీ ఉందా? ఊర్లో అంగన్వాడీ అది మనము ఇదైనాం. వాళ్ళకన్నా మంచి భవిష్యత్తు ఇవ్వాలి మనం. అందరూ పోవాలైనా నువ్వు మాత్రం పోయేది కదా, అందరిని పిలుచుకొని పోవాలా. నువ్వు మాత్రం పోతే వాళ్ళని ఎవరు పిలుచుకొని పోయేది? వాళ్ళనే చెప్పి పిలుచుకొని పోవాలా. అట్లా పెట్టుకోండి, అట్లా పెట్టుకో. తీసుకున్నావా? లైన్లో నిలబడి చూస్తున్నా ఇట్లా వచ్చేయాలి. బాగా చదువుకోవాలా, నేను బాగా చదువుకోవాలా. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. చెప్పండి అందరూ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మళ్ళీ చెప్పండి. తీసుకోమ్మా, అట్లా ఆపకపోండి. ఫోన్ చేసుకుంటే పోతే అవుతుంది.
పడిపోతాను నేను ఇట్లా ఒళ్ళు పట్టుకోవాలి ఇట్లా బాగుండదు. అది కాదు సిస్టర్ ఏనా నాకు కావాలా వాళ్ళు వెళ్ళిపోయినా. అందరికీ నమస్కారం. మనము ఈరోజు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఈరోజు మనము కీలపట్ల పంచాయతీ యానాద్రి కాలనీకి వచ్చినాము. యానాద్రి కాలనీ రావడం కారణం ఏమంటే మన రవి గారు మనకి ఫోన్ చేసినారు. దాదాపు 2 నెలలుగా నుంచి మనకి ఫోన్ చేస్తున్నారు. నా యానాద్రి కాలనీలో చాలామంది అన్నాన్ని కూడా లేకుండా కష్టపడుతున్నారన్నా, నా వల్ల అయిన సాయం కూడా నేను చేసుకొని వస్తానన్నా, మీరు మాతో పాటు కొంచెం పంచుకుంటే ఉండే చిన్న చిన్న పిల్లలు ఉంటారన్నా, వాళ్ళు కూడా కొంచెం బాగుపడతారు, మాకు కొంచెం సపోర్ట్ చేయండి అనేసి రవి గారు అడిగినారు. మనము దాన్ని స్పందించి మా టీం తరఫున మా మాదేశన్న వాళ్ళు అందరూ ఒకసారి వచ్చి చూసుకొచ్చినారు. మనం ఈరోజు వచ్చినాము. ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే కాబట్టి 80వ సంవత్సరం చేసుకున్నాము కాబట్టి ఈరోజు వచ్చినాము. వాళ్ళకి స్వీట్లు కానీ అన్నీ కానీ పంచినాము. ఇప్పుడు చూసినాము, జరుగుబాటు అయ్యే వాళ్ళు ఉన్నారు, జరుగుబాటు లేని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ జరుగుబాటు లేని వాళ్ళు ఒక పూట అన్నం తింటే మళ్ళీ 2 పూటల పస్తు ఉండేదన్నమాట. అలాంటివి ఈరోజు వాళ్ళు చెప్పారు, మనమైతే దాన్ని మనం ఏం చేయలేదు. మేము ఇక్కడ వచ్చి అన్నీ వస్తా అంటే పాప, చిన్న పాప, ఈ పాప నాకు అడుగుతా ఉంది, సార్ భోజనం పెడతారా అనేసి అడుగుతా ఉంది. ఈ పాప భోజనం పెడతారా అనేసి అడుగుతా ఉంది. అంటే వాళ్ళ పరిస్థితి మనకి అర్థమవుతా ఉంది. మనకి సోమవారం నుంచి తెల్లారిత టిఫిన్ కానీ సాయంత్రం భోజనం కానీ 2 పూట్ల వాళ్ళకి పంపిస్తాము. ఏమంటే ఇక్కడ తెల్లారిత వాళ్ళ టయానికి టిఫిన్ తింటారో లేదో తెలీదు. దానికి తగినట్ల 8 గంటల లోపలే వాళ్ళకి అందించే మరి కూడా రెడీ చేస్తాము. సాయంత్రం పూట పిల్లలందరూ వచ్చింటారు, సాయంత్రం కూడా వాళ్ళకి అందిస్తాము. అట్లే వాళ్ళు చాలా ఇక్కడ పేదరికము ఉంటారు, భీములు లేకుండా ఇది లేకుండా వాళ్ళకి కూడా నెలకయ్యేంత నిత్య సరుకు కూడా మా టీం తరఫున కూడా వాళ్ళకి అందిస్తాము. వాళ్ళకి ఏం కావాలో మా టీం తరఫున, మా హ్యూమన్ రైట్స్ టీం తరఫున మేము కూడా వాళ్ళకి అందించి మా వంతు అయిన సాయం కూడా మేము వాళ్ళకి చేసి వాళ్ళ కుటుంబంలో ఒక మంచిగా మనం నిలబడతాము. ఏమంటే సేవలు చేయాలనేసి దిగినాము. ఖచ్చితంగా ఇలాంటి చిన్న పిల్లల్ని కూడా చేస్తాము. అందరికీ చెప్పినాము, పెద్దోళ్ళు కూడా పిల్లలకి 7 నుంచి ఆటో సౌకర్యం లేదని కూడా చెప్పినారు. 7 నుంచి కూడా ఆటో సౌకర్యం వాళ్ళకి రెడీ చేస్తాము. తెల్లారితో సాయంత్రం 2 పూటలు స్కూల్ ఎత్తుకొని పోయి వదిలేసి రావడం అనేసి వీళ్ళకి మనకి ఉండే సౌకర్యం మనం ఇప్పుడు ఇచ్చేసుకొని వాళ్ళకి ఏం కావాలో అని చేసుకొని పోతా ఉన్నాం. ఏమంటే గవర్నమెంట్ తరఫు నుంచి పిల్లలకి అన్ని రకాలుగా అన్ని అందుబాటులో ఉంటుంది. మంచి భోజనం కానీ, మంచి బట్టలు కానీ, ప్రతి ఒక్కటి గవర్నమెంట్ తరఫు నుంచి స్కూల్కి అన్ని చదువులు కాడి నుంచి ప్రతి ఒక్కటి మంచిగా చెప్పిస్తూ ఉన్నారు. మనకి కూడా చాలా సంతోషంగా ఉండదు. అలాంటిది పిల్లలందరూ చదువుకుంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎడ్యుకేషన్ మార్పుకుంటూ వస్తుంది. అందుకే వాళ్ళ ఇంట్లో పెద్దలు కూడా చెప్పినాము,
వాళ్ళని అందరినీ స్కూల్కి పంపించండి. వాళ్ళకి ఆటో సౌకర్యం కదా లేదు, ఆటో సౌకర్యం కావాలంటే మేము రెడీ చేస్తాము అనేసి, మాకు భోజనం సౌకర్యం లేదన్నా మేము టయానికి లేచి పనికి వెళ్ళిపోతాము అనేసి వాళ్ళకి భోజనం సౌకర్యం కూడా మనం కూడా వాళ్ళు కుదురుకునే వారికి మేము కూడా రెడీ చేసి వాళ్ళకి అందుబాటుగా వాళ్ళ ఫ్యామిలీలో ఒక మనిషిగా మేము వాళ్ళని ఆదుకునేసి ముందడుగు ఉంటామనేసి మాటిస్తాం. జై హింద్. అందరికీ నమస్కారము. పాల్పడి పిల్లకాయలకి ఆటో పంపిస్తారంట. వాళ్ళు సంతోషంగా భోజనాలు పెట్టి సాయంత్రము తెల్లారి వాళ్ళ సౌకర్యాలంతా చేస్తారంట. మీకు అందరికీ నమ్మితేనా ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే బిడ్డలని అన్ని సౌకర్యాలు చేసి సార్ వాళ్ళు వచ్చేందుకు ఆటోకి పంపించాలా. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఆధ్వర్యంలో కీలపట్ల పంచాయతీలోని యానాది కాలనీలో ఈరోజు మనము స్వాతంత్ర దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా మా గౌరవనీయులైన సేవారత్న డాక్టర్ మా తిరుపతి గంగమ్మ దేవస్థానం, శ్రీ తిరుపతి గంగమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్, అదేవిధంగా మా హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ ఏపీ స్టేట్ జనరల్ సెక్రటరీ అయినటువంటి గౌరవనీయులైన డాక్టర్ మురుగనన్న గారు ఈరోజు పిల్లలకేమి పెద్దలకేమి చాక్లెట్లు, అదేవిధంగా స్వీట్స్, హాట్ ఇవన్నీ పంచడం జరిగింది. సో అదేవిధంగా వీళ్ళు పడుతున్నటువంటి కష్టాన్ని అన్నగారు మానవతా దృక్పథంతో స్పందించి ఇమ్మీడియట్గా పిల్లలు చదువుకోవడానికి ఉదయము సాయంత్రము ఆటోలు పంపిస్తామని చెప్పడం, అదేవిధంగా ఉదయము సాయంత్రము 2 పూట్ల వీళ్ళకి భోజనం కూడా మార్నింగ్ టిఫిన్ కావచ్చు, ఈవినింగ్ భోజనం కావచ్చు, ఇవన్నీ కూడా అందిస్తామని చెప్పడం ఎంతో గర్వకారణం. సో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్లో అన్న ఉండడం మాకు గర్వకారణంగా ఉంది. సో ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధులకు కూడా మా యొక్క హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కావాలంటే మనం చేస్తాము. మీకు గవర్నమెంట్ తరఫు నుంచి అన్నీ అందుతా ఉంది. పిల్లలకి వదులుకోవద్దండి. మీరు పడిన కష్టము బిడ్డలకు రాకూడదు. మీ కుటుంబంలో ఒక మంచిగా చెప్తాను. మీకు ఏం కావాలో నేను అందుబాటులో ఉంటాం. పిల్లలనే ఏమ్మా ఇదమ్మా పంపించాలా, మీకు ఆటో పంపిస్తాను. నేను 2 పూట్ల ఆటో సౌకర్యము పెడతాం. చదువుకోండి, సరేనా?